అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల లోక శాసకుడు భూలోక భువర్లోక సువర్లోక మారులోక చపోలోక తపోలోక సత్యలోక రక్షకుడు కాలో త్రికాలుడు నేత్ర త్రినేత్రుడు సోల త్రిశూలుడు శివుడు. నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలు తీస్తావా? ఉగ్ర భూతాలు ఊరి మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి నేల అసురుడిది కాదురా, ఈశ్వరుడిది, పరమేశ్వరుడిది. కాదని దాన్ని తాకితే జరిగేది తాండవం, రుద్ర తాండవం, అఖిల రుద్ర తాండవం. సత్య ప్రమాణం, నిత్య ప్రకాశం, మూల ప్రమేయం, హంస స్వరూపం, శివ. ఏంటి నిన్ను వేధిస్తున్న సందేహం? దేవుడు దేవుడు అని ఆయన్నే పట్టుకొని తిరుగుతారు కదా, ఇంతమంది ప్రాణాలు పోతుంటే ఎక్కడున్నాడు మీ దేవుడు? ఈ విశ్వం శుభాకారం, ఈ విశ్వం శుభాధారం అంతా ఆయనే, అన్నింట ఆయనే. ఆయనేనా? మరి ఇంతమంది చావులకు కారణం కూడా ఆయనేనా? చేసింది ఆ దేవుడు కాదు, మతి తప్పిన ఒక మూర్ఖుడు. మరి మీ దేవుడు వచ్చి కాపాడాలిగా. నిన్ను పంపాడుగా, ఆ ప్రాణాలు కాపాడే శక్తి నీలో నింపాడుగా. అంటే కనిపెట్టిన మాదేమీ లేదా? అంతా మీ దేవుడిదేనా? శివుడు సాధ్యం, మనం సాధనం. అందుకే కనిపెట్టమని నిన్ను, కాపాడమని నన్ను పంపాడు. మరప్పుడు నానమ్మకు నిన్ను దూరం చేసింది ఆ శివుడేగా. కన్న తల్లికి కన్న బిడ్డను దూరం చేసి ఆ తల్లిని జీవితాంతం ఏడ్చేలా చేసింది నీ శివుడేగా. మానవ జన్మ కర్మాధీనం. పుట్టే ప్రాణం, పుట్టాల్సిన గర్భం, పుట్టుకతో ఏర్పడే బంధం ఆ ముక్కంటి శాసనం. ఎవరి గడుపులో పుట్టాలో, ఎవరి ఒడిలో పెరగాలో, ఏ లక్ష్యం కోసం కదలాలో, ఏ గమ్యం చేరాలో నిర్ణయించేది ఆ శివుడు. అక్కడ దేవుడి గివుడు ఏం లేలే. ఓ ఎందుకు దేవుడి మీద మీకు అంత కోపం? ఎందుకు రాదు కోపం? గంగలో మురిగితే మోక్షం వస్తుందని నమ్మి వెళ్ళాం. ప్రాణాల మీద తీసుకొచ్చాడు మీ దేవుడు. మిమ్మల్ని హింసిస్తే దేవుడికి వచ్చే లాభం ఏంటి? పోనీ మిమ్మల్ని చంపాలంటే ఆ దేవుడికి పురుగు సాయం కావాలా? లేదంటే గుమ్మబెళ్ళ దాకా మిమ్మల్ని రప్పించాలా? విడిగే మీ ఇంటి మీద పడలేడా? చిటుకేసి ఆ సముద్రాన్ని నీ ఇంటిలోకి రప్పించలేడా? అంత వెనకేసుకుని వస్తున్నావు, ఉంటే వచ్చి ఆదుకోవాలి కదా. ఏడి నీకో స్నేహితుడున్నాడు. వాడు నీకు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తలా. అప్పుడు వాడి దృష్టిలో నువ్వు ఫోన్ ఎత్తనట్ట, చచ్చినట్ట. అట్ట ఎత్తనట్టే. మరి దేవుడు నీకు కనిపించకపోతే ఉన్నట్ట, లేనట్ట? ఎవరికి తెలుసు? మీ మధ్యన దేవుడు ఉన్నాడేమో, మీ సమస్య తీర్చడానికి వచ్చాడేమో. మీకు తెలుసా? అలా ఉన్నాడని నమ్మే 100 మైళ్ళు వెళ్లి గుళ్ళల్లో గంటలు గంటలు నిలబడి వచ్చాం. కాళ్ల నొప్పులు తప్ప మా కష్టాలు తీరలేదు. నీ ఇంటికి నీకు ఇష్టమైన బంధువు ఒకరు వచ్చారు. ఏం చేస్తావు? ఏం చేస్తాం? కష్టమైన ఓ 4 రోజులు ఉంచుకొని శుభ్రంగా చూసుకొని పంపిస్తాం. దేవుడు కూడా అంతే. నిన్ను గంటలు తన సన్నిధిలో ఉంచుకున్నాడంటే నిన్ను కష్టపెట్టాలని కాదు, నువ్వంటే ఇష్టపడ్డాడు అని అర్థం. నీకు కష్టం వస్తే శిక్ష అనుకోవద్దు. దేవుడు నీకు ఇస్తున్న శిక్షణ అనుకో. జీవితంలో ఎదుగుతావు. ఈ కథలని బాగానే చెప్తారులేండి. ఆ దేవుడు అంటే ఎక్కడ కనబడమనండి. రావాలా? ఆయన చెప్పింది మీరేం ఆచరిస్తున్నారో నేను రావాలి. తరాల తరబడి మీ వెన్నుగా నిలబడి మిమ్మల్ని నడిపిస్తున్న సనాతన ధర్మాన్ని, సాంప్రదాయాన్ని మీ చేతులలో మట్టి పాలు చేసుకుంటున్నారు. అందుకు రావాలా? ఈ రోజుల్లో ధనమండి. ధనం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తాం. ఇంకా ధర్మం పాటించాలి అంటే సర్వం జగన్నాథం. అమ్మ పాలు తాగి అజీర్ణం అన్నవాడు లేడు, కృత్రిమ పాలు తాగి ఆరోగ్యంగా ఉన్నవాడు లేడు. అందుకే అన్నారు స్వధర్మం నిధనం శ్రేయ, పరధర్మ భయాపహ అని. నీ ధర్మాన్ని నువ్వు సక్రమంగా ఆచరించుంటే పరధర్మాలు నీ నెత్తికేకి నాట్యం చేసేవి కావు. ఏ ఆ రాముడి కథ రామాయణంగా చెప్పినా, ఆ కృష్ణుడి కథ భాగవతంగా చెప్పినా అందులో మీరు వెతికితే దొరకని రీతేది, మీ ప్రశ్నలకు దొరకని జవాబేది? మీరు ఆచరించుకుంటా దేవుణ్ణి అంటారేంటి? ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. ఆకాశానికైనా అంచు కనిపెట్టగలవేమో,
ఎప్పటికీ అంతే కనపెట్టలేనంత గొప్పది మన సనాతన ధర్మం. ఆ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే ప్రపంచంలో ఏ దేశానికైనా పాఠం చెప్పొచ్చు. సనాతన ధర్మం అంటే ఏమిటి స్వామి? ఈ ప్రకృతితో ఎలా ఉండాలి, ఈ విశ్వంతో ఎలా నడవాలి, అత్యుత్తమ బుద్ధిజీవిగా దాన్ని ఎలా నడిపించాలి అని నడిపించే నడవడికే సనాతన ధర్మం. కానీ మీరేం చేస్తున్నారు? నదులను ఆక్రమించుకుని దేవుడిచ్చిన వర్షాన్ని వరదలుగా మార్చుకుంది ఎవరు? మీరు. మీ స్వార్థం. వ్యర్థాలన్నిటితో కనిపించిన ప్రతి దాన్ని కలుషితం చేసుకుంది ఎవరు? మీరు. మీ స్వార్థం. తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు, చివరికి మట్టిని కూడా కలుషితం చేసి శతాయుషుని అర్ధాయుషుగా మార్చుకుంది ఎవరు? మీరు. మీ స్వార్థం. అంతెందుకు? తల్లిదండ్రులకు తిండి పెడుతున్నారా? అనాథ శరణాలయాల్లో పెడుతున్నారు. చదువు చెప్పిన గురువుల్ని గౌరవిస్తున్నారా? తల తిప్పుకుని వెళ్ళిపోతున్నారు. పెద్దలతో మాట్లాడడం నామోషి, దేవుడికి దండం పెట్టడం నామోషి, గుడికి వెళ్ళడం నామోషి, బొట్టు పెట్టుకోవడం నామోషి, ప్రసాదాన్ని ఆరగించడం నామోషి. అందుకే ప్రసాదాలని విషయాలుగా మారుస్తున్నారు, ఆలయాల్ని రాజకీయ ఆవాసాలుగా మారుస్తున్నారు, అండగా ఉండాల్సిన దేవుణ్ణి ఆదాయ మార్గంగా మారుస్తున్నారు. అటువంటి మీ ముందుకి దేవుడు రావాలా? మెళ్ళో బోర్డు వేసుకుని కనిపించాలా? ఈ విశ్వంలో రెండే నిజం. ఒకటి నిన్ను కాచే దైవం, రెండు నువ్వు ఆచరించే ధర్మం. సనాతన హైందవ ధర్మం. ఈ సమస్త విశ్వాన్ని గడగడలాడించిన ఆ కాలకొట విషయాన్ని శంఖంలో నింపి కంఠంలో దాచుకున్న వాడు నా శివుడు. ఇప్పుడే పుట్టిన ఈ పిచ్చి పురుగో లెక్క. దాన్ని అంతు చూస్తాం, దాన్ని పుట్టించిన వాడి అంతు చూస్తాం. వేర్ దేర్ ఇస్ ఎ బ్యాడ్, దేర్ ఇస్ ఎ గాడ్. బీ బ్రేవ్. ఎన్నాళ్ళకు దొరికావు అఖండ? ఇక్కడ ఎవడి ప్రాణాలు పోవాలన్నా డిసైడ్ చేసేవి రెండే. ఒకటి కాలం, రెండు నా చేతిలోని శూలం. ఈ రోజు నా దేహం అష్టపిశాచాల శక్తి సమూహం. నీ రుద్రుడు సైతం భేదించలేని కవచం. శివ, పిచ్చుక బ్రహ్మాస్త్రం ముందు తొడకొడుతుంది. వదలనా? ముందుకు కదలనా? రా! నా తత్వం తెలుసుకోలేకపోయినా నిత్యం నన్ను తలుచుకున్నావు. అందుకే భూతాల మధ్య బతికిన నిన్ను ఆ భూతనాథుడు సన్నిధిలో చంపేస్తున్నా. వెడు తల్లి. దేశం దైవానికి ప్రతిరూపం తల్లి. ప్రాణం సాక్షాత్తు ఆ పరమేశ్వరుని స్వరూపం. అలాంటి ప్రాణాలు కాపాడడానికి నీ జ్ఞానాన్ని దారిగా వేశావు, నీ ప్రాణాలని బలంగా పెట్టావు. ధన్యులాలివి. ఆ దైవం మనసు గెలిచావు. దీర్ఘాయుష్మాన్ భవ. బాబా, మరి మీరు? నా దేశం మీద, నా ధర్మం మీద, నా దైవం మీద నింద వేసిన వాడు ఇంకా మిగిలే ఉన్నాడమ్మా. నాకు పని ఉంది, మీరు బయలుదేరండి. సార్, మీరు ఇదే కోపంతో బోర్డర్లో అడుగు పెడితే యుద్ధానికి దారితీస్తుంది. వెళ్తుందే యుద్ధం కోసం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. సార్, యుద్ధం వస్తే చేయాల్సింది మేము. మీది దేశ రక్షణ, మాది ధర్మ రక్షణ. మీకి సరిహద్దే పరిధి, ఈ అనంత విశ్వము మా పరిధే. యూ అండ్ మీ మే సౌండ్ సేమ్, బట్ బోత్ ఆర్ నాట్ సేమ్. దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. ఖండాలుగా ఖండిస్తాం. చూడు, కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు. ఎవడో నా దేశాన్ని ముట్టుకున్న వాడెవడో? ఎవడో నా దేశ ప్రజల మనోధైర్యాన్ని ముట్టుకున్న వాడెవడో? ఎవడు నా తల్లి గంగమ్మను పవిత్రం చేసి ఆ నింద నా దేవుడి మీద వేసిన వాడెవడో? ఎవడో? నేనే. హాయ్ శంభో శంకర, హర 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 మహాదేవ్. మీది చరిత్ర. నా పవిత్ర కాశీ క్షేత్రంలో గంగ గట్టు మీద ఉన్న చెట్టుకున్నంత చరిత్ర లేదు. మీదా చరిత్ర. ఒక దొంగకి భయపడి దేశం చుట్టూ గోడలు కట్టుకున్న మీరెక్కడా? ఖండాలు దాటెళ్ళి కోటగోడలు బద్దలు కొట్టి కాషాయ స్థాపన చేసిన మేమెక్కడా? కొండల్లో తొండలు పట్టుకుని తిని బ్రతికే మీరెక్కడా?
ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడా? పుల్లలతో పురుగును తినిపించే మీరెక్కడా? పిల్లలతో వేదాలు పలికించే మేమెక్కడా? ఈ విశ్వమే చీకొడుతున్న మీరెక్కడా? విశ్వ గురువుగా ఎదుగుతున్న మేమెక్కడా? మీది నియంత్రణ చరిత్ర, మాది నిరంతర చరిత్ర. హౌ డేర్ యు టచ్ మై కంట్రీ? వాడు మా జనరల్. వాడికి ఏమైనా అయితే మా దేశమే దిగుతుంది. ఏది నీ దేశం? ఎక్కడ? అసలు ఆ దేశాన్ని దేవుణ్ణి కాదు, నా దేశంలో పుట్టిన ఆడబిడ్డ నుదుటిపై ఉన్న సింధూరాన్ని ముట్టుకుని చూడు. రాలిన ఆ బొట్టు నుంచి రక్త ప్రవాహం ఎలా పుడుతుందో, ఆగిన శ్వాస నుంచి అగ్నివర్షం ఎలా కురుస్తుందో, ఇలాంటి కుక్కలు నక్కలు ఎంతమంది వాళ్ళకి అండగా నిలబడ్డా మా సైనికుల కవాతుల కింద ఆ అరాచుకుల కపాలాలు పగిలే శబ్దం యుద్ధం కల్లా భయంకరంగా వినిపించింది. Do you want to dare? భగవద్గీత చదివిన నీకు నీళ్ల మీద రాళ్ళని తేలించిన జ్ఞానం భారతీయులదని తెలియదా? ధర్మ సంస్థాపనార్థం సముద్రానికి అడ్డంగా ఆనకట్టలు కట్టిన చరిత్ర భారతీయులదని తెలియదా? ఏ సాంకేతిక పరిజ్ఞానమైన మా దైవ వేద జ్ఞానం నుంచి పుట్టిందేనని తెలియదా? అసలు దైవ రూపం ధరిస్తే అది భారతదేశమేనని నీకు తెలియదా? ఇప్పటి వరకు ప్రపంచ పట్టణంలో నా దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావు. ఎప్పుడు మా దేశ విశ్వరూపాన్ని చూసుంటావు. మేము ఒకసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం. ఓ, ఏ నోటితో దేవుడు లేడు రాడు అని చెప్పావు, అదే నోటితో దేవుడు ఉన్నాడు వచ్చాడు అని చెప్పు. జనంలోనే జనంతోనే ఉంటాడని చెప్పు. ధర్మానికి ఆపద వచ్చినప్పుడల్లా వస్తాడని చెప్పు.